నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ట్విలైట్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ఇస్రో సెంచరీకి సిద్ధం, ఆల్ ది బెస్ట్ చెబుదాం. బండి సంజయ్ దిష్టి బొమ్మ దహనం, వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని డిమాండ్. కుత్బుల్లాపూర్లో హైడ్రా కూల్చివేతలు, అదే సర్వే నెంబర్లో వెలిసిన అక్రమ కట్టడాలు. మత్స్యకారులకు సబ్సిడీ, రిజర్వాయర్లోకి చేప పిల్లలు. ఇస్రో 100వ ప్రయోగం సందర్భంగా ఇస్రో అధికారులు శ్రీకాళహస్తి ఆలయం దర్శించుకున్నారు. తమ 100వ ప్రయోగం విజయవంతం అవ్వాలని ప్రార్థించామన్నారు. భారత్ ఈ మైలురాయి సునాయాసంగా అధిగమిస్తుందన్నారు. ISRO is going to launch the second satellite, NAVIC satellite, NVS-02, using the GSLV Mark II F-15 vehicle. And this is the first launch in 2025. Also, it marks a great historical accomplishment for ISRO. This will be the 100th launch from Sriharikota. The first launch was SLV-3 E1 rocket in the year 1979, and till now we have developed 6 generations of launch vehicle, and this is going to be a historical mission. The team ISRO, along with the industrial partners and academia, we have done the work. A perfect job is done with the systematic hard work and smart work of team ISRO and the blessing of Almighty God. I feel it will be 100% perfect. పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం రావిపాడులో 167A హైవే రైతులతో అధికారులు గ్రామసభ నిర్వహించారు. కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ పెగ్ మార్కింగ్ కోసం రైతులు అంగీకరించారు. రోడ్డు విస్తరణలో భాగంగా రావిపాడు గుంటగర్లపాడులో 3D కోసం పెగ్ మార్కింగ్ ప్రారంభించారు. రాబోయే 2 రోజుల్లో జొన్నలగడ్డ, కేసానుపల్లి, ఇస్సాపాలెంలో పెగ్ మార్కింగ్ చేస్తామని చెప్పారు. భూమి కోల్పోయిన రైతులకు పట్టణంలో మార్కెట్ విలువకు 2 రెట్లు, గ్రామాలలో 2.5 రెట్లు అధికంగా చెల్లిస్తామన్నారు. ఇంకా విలువైన భూములకు 10 నుంచి 15% అధికంగా చెల్లించే విధంగా ప్రయత్నిస్తామని అన్నారు. లో భాగంగా మన నర్సరావుపేట మండలంలో 5 గ్రామాల గుండా నేషనల్ హైవే వెళ్తుంది. దానిలో భాగంగా ఇప్పుడు దాకా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతులు ఈరోజు కొంత ఇబ్బందిగా ఉన్నప్పటికీ ఒప్పుకొని ఈ యొక్క పెగ్ మార్కింగ్ చేయడానికి రైతులందరూ గ్రామ సభలో ఒప్పుకున్నారు. ఈ యొక్క 3D అనేది మా ఫిబ్రవరి 22కి అయిపోతుంది కాబట్టి ఈలోపు 3D చేయాలి కాబట్టి నేషనల్ హైవే భాగం రోడ్డు విస్తరణలో భాగంగా 3D కోసం ఈరోజు పెగ్ మార్కింగ్ రాయపాడు గ్రామం మరియు గుంటగాలపాడు గ్రామాల్లో స్టార్ట్ చేయడం జరుగుతుంది. రేపు ఎల్లుండి మిగిలిన 3 గ్రామాలు జొన్నలగడ్డ, కేసనపల్లి, ఇసపాలెం గ్రామాల్లో రేపు ఎల్లుండి స్టార్ట్ అవుతుంది. నష్టపరిహారము అనేది టౌన్లో 2% మార్కెట్ మన రిజిస్ట్రేషన్ వాల్యూకి 2%, రూరల్ గ్రామాల్లో మిగతా 4 గ్రామాలలో 2.5 ఇస్తారు. కొంత బాగా నష్టపోయే వాళ్ళకి రోడ్డు అమ్మట ఉండి వాళ్ళ యొక్క మార్కెట్ వాల్యూ ఎక్కువ ఉన్న వాళ్ళకి 10 నుంచి 15% వరకు న్యాయం చేయడానికి పై అధికారులు చెప్పి ఉన్నారు. నేషనల్ హైవే 167A లో భాగంగా మన నర్సరావుపేట
గత 5 ఏళ్లలో పర్యాటక రంగం అభివృద్ధిలో కుంటుపడిందన్నారు. రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కోసం సీఎం తపన పడుతున్నారన్నారు. నూతన టూరిజం పాలసీ తెచ్చి దేశంలోనే పర్యాటక రంగంలో ఏపీని అగ్రగామిగా నిలిపేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. శ్రీకాకుళం నుండి తడా వరకు అద్భుతమైన సముద్ర తీరం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో గండికోట, అఖండ గోదావరి ప్రాజెక్టులు చేపడుతున్నామన్నారు. ఎన్ని ఆర్థిక కష్టాలున్నా సీఎం విజన్ ఆలోచనతో పర్యాటక అభివృద్ధి జరుగుతుందన్నారు. ఏపీలో వనరులు పెంచి పర్యాటకాన్ని వృద్ధి చేసేందుకు స్పష్టమైన కార్యాచరణ రూపొందించుకున్నామన్నారు. ఈ హామీని అమలు జరిగే విధంగా ఇవాళ తెలుగుదేశం పార్టీ వారితో ఉన్నట్టు కూటమి ప్రభుత్వం కృషి చేసి ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధికి ఇక తిరుగులేదనే విధంగా చేయడానికి కృషి చేస్తున్న ఈ సందర్భంగా మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి, ఇన్వెస్టర్స్కి కొన్ని విషయాలను తెలియజేయాలనుకుంటున్నాను. ఎందుకంటే కొంతమంది ఇప్పటికి కూడా కొంత భయపడుతున్నారు. గతంలో వచ్చిన ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కొనసాగించిన పథకాలు కొనసాగించకుండా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన సందర్భంలో మరలా ఏదైనా జరుగుద్దేమో అనేటువంటి, లేదా ఇలాంటి పరిస్థితులు రాజకీయాలు మార్పులు జరిగితేందో అనేటువంటి పరిస్థితి ఉన్నటువంటి స్థితిలో ఒక్కటి మాత్రం స్పష్టంగా చెబుతున్నాం. తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావటం కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పథకాలను ఆపే స్థితిలో అంటూ ఉండటం జరగదు. సూర్యుడు తూర్పున ఉదయించడం ఎంత వాస్తవమో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకుండా ఉండటం అంతే వాస్తవం. కారణం, ప్రజలు చవి చూశారు 5 సంవత్సరాల దుర్మార్గ పరిపాలనని, రాక్షస పరిపాలనని, ఒక ఫాసిస్టు పరిపాలనని. జైల్లో తోసేశారు అనేక మంది నాయకుల్ని, కార్యకర్తలను జైల్లో తోసేశారు, ఇబ్బందులు పెట్టారు, ఇన్వెస్టర్స్ని వెంటాడారు. తమకి అనుకూలంగా లేదు, తమకు తేడా ఉందనుకుంటే మొత్తం వాళ్ళని కొలాప్స్ చేసిన పరిస్థితి. ఈ రాష్ట్రంలో టూరిజం పర్యాటక అభివృద్ధిని కూడా కుంటుపడిన పరిస్థితి మీరే చూసారు. ఋషికొండ అంత బ్రహ్మాండంగా ఉండేటువంటి పరిస్థితిలో ఒక 64 రూములు ఉండి ప్రతిరోజు రోజుకి ₹1,00,000 వచ్చే స్థితిలో కూడా అలాంటి రూములు పడగొట్టి ధ్వంసం చేసి ఒక 500 కోట్ల రూపాయలతోటి ఒక ప్యాలెస్ కడితే ఆ ప్యాలెస్ని ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి. అది దేనికి ఉపయోగపడదు? హోటల్స్కి ఉపయోగపడదు, కాన్ఫరెన్స్ హాల్స్కి ఉపయోగపడదు, లేదా రాష్ట్ర ప్రభుత్వం యొక్క కార్యక్రమాలు నిర్వర్తించడానికి పనికిరాదు. ఒక రాజు తలుచుకుంటే దెబ్బలు కొరవ అన్నట్టు ఆ రాజుగారు ఆయన కోరికలకు అనుగుణంగా తన నివాసానికి పెట్టుకున్న భవనంలాగా ఉంది తప్ప రాష్ట్ర ఖజానా నుంచి డబ్బులు వాడతామని కాకుండా తన సొంత నిధుల నుంచి తీసిన విధంగా 500 కోట్లు ప్లస్ ఆ రూములు పడగొట్టడం, ఆ రూముల ద్వారా వచ్చే ఆదాయం పోవడం, వెరసి 800 కోట్ల రూపాయలు ప్రజాధనం దుర్వినియోగం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ రాష్ట్రాన్ని ధ్వంసం చేసిన తర్వాత జనం అందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఇన్వెస్టర్స్ కూడా కొంతమంది కావాలని ప్రచారం చేస్తున్నారు తప్ప ఇన్వెస్టర్స్ కూడా స్వతంత్రంగా, స్వేచ్ఛగా తమ పెట్టుబడులకి గ్యారంటీ ఉంటుంది, తమ పెట్టుబడులకి లాభాలు ఉంటాయి, తమ చేసే బిజినెస్ని ఇక్కడ చేయొచ్చు. చంద్రబాబు నాయుడు గారు ఒక సమర్థవంతమైన పరిపాలన, ఒక నిజాయితీమైన పరిపాలన, ఒక ట్రాన్స్పరెంట్గా ఉండే పరిపాలన అందిస్తారని విశ్వాసంతో వాళ్ళ ఇన్వెస్టర్స్ చూస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి నేను మీ ద్వారా మరొకసారి ఇన్వెస్టర్స్కి అందరికీ ప్రత్యేక విజ్ఞప్తి చేస్తున్నాం. మా ప్రభుత్వం, మా పర్యాటక అభివృద్ధి సంస్థ తప్పనిసరిగా ఇన్వెస్టర్లందరికీ అందుబాటులో ఉండి పనులు వేగవంతం చేసి అన్ని విధాలుగా ఒక ఫెసిలిటేటర్ ఉండి మీకు అందుబాటులో ఉంటుంది. ఇంకా ముందుకు రండి. రాష్ట్రంలో భారతదేశంలో అగ్రగామి రాష్ట్రంగా చేసుకుందాం. అందరం కలిసిమెలిసి. నెల్లూరు బాలాజీనగర్ 15వ డివిజన్లో మున్సిపల్ అధికారులు అక్రమ కట్టడం అంటూ కూల్చివేసిన వైఎస్ఆర్సీపీ నాయకుడు బాలకృష్ణారెడ్డి ఇంటిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి, నెల్లూరు నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి వైసీపీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ అండ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పరిశీలించారు. టీడీపీ చేసిన దౌర్జన్యకాండకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ నాయకులు నిరసన తెలియజేశారు. ప్రతినిత్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద దాడులు, దమనకాండ కొనసాగించేటువంటి నేపథ్యంలో దానికి పరాకాష్ఠగా ఈరోజు పాపం సోదరుడు బాలకృష్ణారెడ్డి ఉండేటువంటి ఇంటిని కూల్చివేయడం జరిగింది. వాళ్ళ తండ్రి పెద్దాయన సుబ్బారెడ్డి గారు 40 సంవత్సరాలుగా ఇక్కడ నివాసం ఉంటున్నాడు. ఇంటికి సంబంధించి 80 సంవత్సరాల డాక్యుమెంట్లు ఉన్నాయి, చేతులు మారాయి. ఈరోజు వాళ్ళ దాంట్లో ఉన్నటువంటి ఇంటిని పునర్నిర్మించుకున్నారు. పునర్నిర్మించుకుని కూడా దాదాపు 6-7 మాసాలుగా ఈ కార్యక్రమం కొనసాగింది.
ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు నేను సంపద సృష్టిస్తాను అని చెప్పి ఒక వ్యక్తి 6 కాలం కష్టపడి ఆ కుటుంబం ఒక ఇల్లు నిర్మించుకుంటే దాన్ని కూల్చివేస్తే ఇది నేషనల్ వేస్టేజ్ అవుతుందా, సంపద సృష్టి అవుతుందా అనేటువంటిది కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలు చంద్రబాబు నాయుడు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి కక్ష సాధింపులకు పాల్పడతాం, ఒక పద్ధతి పాడు లేకుండా మా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామని చెప్పి ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధించి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నారాయణ గారు, నోడా చైర్మన్గా ఉన్నటువంటి కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మా ఇష్ట ప్రకారం మేము వ్యవహరిస్తాం, మాకు ఎవరు వ్యతిరేకంగా ఉంటే వాళ్ళు ఇల్లు కూల్చేస్తాం, మాకు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళని వదిలేస్తాం అన్నట్టుగా ప్రవర్తించడం సరైనటువంటి పద్ధతి కాదు. ఈరోజు పాప రకరకాలైనటువంటి జీవోలు తెస్తున్నాడు నారాయణ. ఒక జీవో కూడా తీసుకురా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొట్టేస్తాం, తెలుగుదేశం పార్టీ వాళ్ళు జోలికి పోమని చెప్పి జీవో తెస్తే అదేనా తెస్తే బాగుంటుంది తప్ప అవన్నీ పక్కన పెట్టి ఇదేమో మీ జాగీరులాగా మీ ఇష్ట ప్రకారం మీకు ప్రజలు ఓట్లు వేసి గెలిపించింది మీకు ప్రజలకు సేవ. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో రవాణా శాఖ పోలీసుల ఆధ్వర్యంలో ద్విచక్ర వాహన ర్యాలీని ఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు. పట్టణంలోని టౌన్ పోలీస్ స్టేషన్ నుండి ప్రారంభమైన ఈ బైక్ ర్యాలీ నెహ్రూ సెంటర్ మీదుగా ప్రధాన వీధుల గుండా ఆర్టీసీ బస్టాండ్, బైపాస్ల నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు చేరుకుంది. ఈ ర్యాలీలో ఎస్పీతో పాటు జిల్లా రవాణా శాఖ అధికారులు, పోలీసులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. వాహనదారులు నిబంధనలు పాటించి వాహనాలు నడపాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదన్నారు. మూల మలుపుల వద్ద వాహనాల వేగాన్ని తగ్గించాలని చరవాణిలో మాట్లాడుతూ వాహనాలు నడపరాదని, ద్విచక్ర వాహన చోదకులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కారులో ప్రయాణిస్తున్నప్పుడు సీట్ బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని సూచించారు. గత 1 తారీఖు నుంచి 31 తారీఖు వరకు రోడ్ భద్రతా మాసోత్సవం కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ రోడ్ భద్రతా మాసోత్సవ భాగంగా జిల్లా వ్యాప్తంగా పోలీస్ స్టేషన్ లెవెల్, సర్కిల్ లెవెల్, సబ్ డివిజన్ లెవెల్లో రకరకాల ప్రోగ్రామ్స్ ఆల్రెడీ కండక్ట్ చేయడం జరిగింది. ఆ మాసోత్సవ భాగంగా ఈరోజు ఇక్కడ మహబూబాబాద్ జిల్లా పట్టణం కేంద్రంలో మనం బైక్ ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది. ఈ బైక్ ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏముంటే ఈ రోడ్ సేఫ్టీ గురించి అవగాహన పబ్లిక్కి కలపాలి. ఈ రోడ్ సేఫ్టీ మనం ఒకవేళ ఫాలో చేయకపోతే, రోడ్ సేఫ్టీ మెజర్స్ ఫాలో చేయకపోతే మనకు ఏమేమి నష్టం జరుగుతుంది అది అవేర్నెస్ కలపడానికి మనం ఈరోజు కండక్ట్ చేసినాం. మనం సెపరేట్ మెజర్ తీసుకుంటున్నాం. థర్డ్ ఆస్పెక్ట్లో మనం ముఖ్యంగా చూస్తే ఎడ్యుకేషన్ ఉంటుంది. ఎడ్యుకేషన్ అంటే ఈ పబ్లిక్కి రోడ్స్ అండ్ రోడ్ ట్రాఫిక్, రోడ్ సేఫ్టీ సంబంధించి మనం ఏ విధంగా ఏ పాయింట్స్ ఫాలో చేస్తే మనకు మంచిగా ఉంటుంది దాని గురించి అవగాహన కలపడానికి ఉంటుంది. సో ఈ ఎడ్యుకేషన్ పరంగా జిల్లా పోలీస్ యంత్రాంగ తరపున డిఫరెంట్ విలేజెస్లో విజిట్ చేసి అక్కడ కళా బృందం టీంతోని మనం అవగాహన కూడా కల్పిస్తున్నాం. సో దాంట్లో లాస్ట్లో ఎమర్జెన్సీ ఆస్పెక్ట్ ఉంటుంది. ఎమర్జెన్సీ ఆస్పెక్ట్ ఉంటే అంటే ఈ జిల్లా వ్యాప్త పరిధిలో ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగితే మనం ఏ విధంగా రియాక్ట్ చేయాలి, రెస్పాన్స్ ఇవ్వాలి, దాని కొరకు మన గౌరవనీయులు జిల్లా కలెక్టర్ సార్ ఆధ్వర్యంలో ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీలో డిఫరెంట్ శాఖ సంబంధించి అధికారులు ఉంటారు. సో కలెక్టర్ గారు, డిఎంహెచ్ఓ గారు ప్లస్ మిగతా మెంబర్స్ తోటి కన్సల్ట్ చేసి ఒక గోల్డెన్ అవర్ రెస్పాన్స్ ప్లాన్ కూడా ఆల్రెడీ చాక్అవుట్ చేయడం జరిగింది. సో ఈరోజు ఈ బైక్ ర్యాలీ ప్లస్ ఈ మాసోత్సవం సందర్భంగా నేను మహబూబాబాద్ జిల్లా ప్రజలకి మరి ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ప్రతి ఒక్కరూ ఈ రోడ్ సేఫ్టీ సంబంధించి ఏమేమి మెజర్స్ ఉంటాయి, ఏమేమి రూల్స్ ఉంటాయి అది 100% ఫాలో చేయండి. 100% ఫాలో చేస్తే జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రేణిగుంట డీఎస్పీ ఆధ్వర్యంలో రేణిగుంట పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శరత్ చంద్ర, ఎస్ఐ అరుణ్ కుమార్ రెడ్డి రేణిగుంట పంచాయతీ సిబ్బంది సహకారంతో ఎక్కువగా మద్యం తాగే ప్రదేశాలను గుర్తించి వాటిని శుభ్రం చేశారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తప్పవంటూ మద్యం ప్రియులకు హెచ్చరించారు.
నెల్లూరు రూరల్ 32+33+ డివిజన్ వెంగళరావు నగర్లో నారా లోకేష్ ఆరోగ్య రక్ష కన్వీనర్ దాట్ల చక్రవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సౌజన్యంతో మెడికవర్ హాస్పిటల్ సహకారంతో శ్రీ నారా లోకేష్ ఆరోగ్య రక్ష ఉచిత విద్యా శిబిరం కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, మెడికవర్ హాస్పిటల్ డాక్టర్లు, స్థానిక కార్పొరేటర్లు, టీడీపీ కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు. నారా లోకేష్ ఆరోగ్య రక్ష పేరుతో మిత్రుడు దాట్ల చక్రవర్ధన్ రెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మెడికవర్ హాస్పిటల్ సహాయ సహకారంతో అనేక వైద్య శిబిరాలు. ఈ వైద్య శిబిరాల ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ వైద్యం ఆ యొక్క నిర్ధారణ పరీక్షలు చేయడమే కాకుండా వారిని ప్రత్యేకంగా నిజంగా సంబంధిత వ్యాధులతో బాధపడుతుంటే హాస్పిటల్కి వెళ్ళి ₹1 ఖర్చు లేకుండా ఉచితంగా వైద్యం చేయొచ్చు. ఈ నారా లోకేష్ ఆరోగ్య రక్ష అనే కార్యక్రమానికి వెనుక పెట్టాల్సి వచ్చిందంటే కొన్ని వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి యువనాయకుడు నారా లోకేష్ రాష్ట్రంలో ప్రజల్లో ఒక చైతన్యం తెచ్చాడు. అధికారం వచ్చిందని ప్రజల్ని గాలి కుదిరేయకుండా అనేక రకాల కార్యక్రమాలు ప్రభుత్వ పరంగా చేపడుతున్నారు. ప్రభుత్వ పరంతో పాటు మేము సైతం అంటూ చేపట్టాలనే ఉద్దేశంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో విస్తృతంగా ఈ కార్యక్రమాలు సాగుతున్నాయి. వ్యాధి నిర్ధారణ పరీక్షలు, ఎందుకంటే సాధారణంగా వ్యాధి వచ్చిందని తెలియక చాలామంది అప్పుడప్పుడు వెళ్ళి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించాలా అన్న అవగాహన లేక లేదా అవగాహన ఉన్న ఆర్థిక పరిస్థితులు సహకరించక చాలామంది ఆ పరిస్థితికి వెళ్ళరు. తీరా జబ్బులు ముదిరిన తర్వాత వైద్యం చేయాలంటే ఇబ్బంది పడే పరిస్థితి. ముందుగా జబ్బును గుర్తిస్తే అనేక రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి ప్రపంచం అంతా కూడా. అందుకే ఎక్కడికక్కడ 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, ఎన్ని రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఉంటే అన్ని రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించి వారికి ₹1 ఖర్చు లేకుండా ఉచితంగా వైద్యం అందించే కార్యక్రమానికి శ్రీకారం. ముఖ్యంగా సెమ్మపురి మెడికవర్ హాస్పిటల్ గురించి ఈ విషయంలో ఎంత చెప్పినా తక్కువే. మెడికవర్ హాస్పిటల్ యాజమాన్యం కానీ, వాళ్ళ డాక్టర్లు కానీ, వాళ్ళ సిబ్బంది కానీ ఎంతో అంకిత భావంతో ఈ యొక్క మారుమూల ప్రాంతాల్లో సైతం, పేదవాళ్ళు నివసించే ప్రాంతాల్లో సైతం ఓపికగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించడమే కాకుండా వారిని తర్వాత హాస్పిటల్ తీసుకెళ్ళి అటు నారా లోకేష్ ఆరోగ్య రక్ష వాలంటీర్ల సహాయ సహకారాలతో వారికి ప్రత్యేకంగా ట్రీట్మెంట్ చేసి మెడికవర్ హాస్పిటల్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మెడికవర్ హాస్పిటల్ అంటే సంక్రాంతి పండుగ సందర్భంగా జరిగే సాంప్రదాయ క్రీడ జల్లికట్టులో ప్రమాదం జరిగింది. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో జల్లికట్టు క్రీడలు నిర్వహిస్తారు. ఎద్దులను లొంగదీసుకోవడం జల్లికట్టులో ప్రధాన అంశం. ఇటీవల జరిగిన పోటీల్లో అపశృతి చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం కంచనబల్లలో జరిగిన జల్లికట్టు పోటీలో యువకులపై ఎద్దులు దూసుకువెళ్లాయి. పోలీసుల సహాయంతో అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు. గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ ఉన్న ఓఆర్ఆర్ లోపల మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేయడం ద్వారా హైదరాబాద్ నగరం విశ్వనగరంగా మారుతుందని ఎల్బీనగర్ నియోజకవర్గంలోని లింగోజిగూడ కార్పొరేటర్ జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ కాంగ్రెస్ పార్టీ దుర్పల్లి రాజశేఖర రెడ్డి అన్నారు. జీహెచ్ఎంసీలో విలీనం ద్వారా హైదరాబాద్ నగర శివారు ప్రాంత ప్రజలు కూడా అభివృద్ధి ఫలాలు పొందుతారన్నారు. గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న సదుపాయాలు కూడా పొందుతారని, దీనిపై ప్రజలకు ఎటువంటి సందేహాలు అవసరం లేదని తెలిపారు. పక్కనున్న మున్సిపాలిటీ కార్పొరేషన్స్ అన్నీ కూడా జిహెచ్ఎంసీలో మర్జ్ అయితే ఏ విధంగా ఉంటుంది, మర్జ్ అయితే ఏ ప్రాబ్లమ్స్ అరైజ్ అయితే ఏ ప్రాబ్లమ్స్ రిజాల్వ్ అవుతాయి, ఇవన్నిటి మీద సుదీర్ఘమైన చర్చ సొసైటీలో జరుగుతున్నది.
నేను క్లియర్గా మీకు కొన్ని అంశాల మీద క్లారిటీ ఇస్తాను. మున్సిపాలిటీస్ ఒకప్పుడు ఎల్బీనగర్ కూడా ఒక మున్సిపాలిటీనే. హైదరాబాద్లో ఎల్బీనగర్ మర్జ్ అయిన తర్వాత, ఎల్బీనగర్ చుట్టూ ఉన్న కొన్ని ప్రాంతాలు మర్జ్ అయిన తర్వాత నవ్ ఇట్ ఈస్ కాల్డ్ as గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. సో అప్పుడు మున్సిపాలిటీ ఉన్న కార్పొరేషన్ ఎందుకు రెడీ అయిందంటే బేసికల్గా కనెక్టివిటీ ప్రాబ్లమ్స్ అనుకోండి, డ్రైనేజ్ వ్యవస్థ అనుకోండి, వాటర్ వ్యవస్థ అనుకోండి, ఇట్లా ఎన్నో విషయాలుగా మున్సిపాలిటీకి అప్పుడున్న గ్రేటర్ హైదరాబాద్కి కనెక్టివిటీ మిస్ అవుతుండే. ఆ కనెక్టివిటీని డెవలప్ చేసుకొని హైదరాబాద్ పెద్ద నగరంగా ఉండాలి, హైదరాబాద్ ఇంకా పెద్ద నగరంగా మారాలి, తెలంగాణలో హైదరాబాద్ ఒక బిజినెస్ హబ్గా మారాలన్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఒక వండర్ఫుల్ ఆలోచన చేస్తున్నారు. సరే అది ఎంతవరకు రూపం దాల్స్తుందా అనే దాని మీద మేము కూడా కొన్ని అంటే పబ్లిక్లో ఉన్న ఇష్యూస్ కూడా తీసుకుంటున్నాం. బేసిక్గా ట్యాక్స్ ఇష్యూస్ ఉంటాయి. మున్సిపాలిటీలో ట్యాక్స్ కంపేర్ చేసుకొని కార్పొరేషన్కి వచ్చే వరకు ట్యాక్స్ ఇష్యూస్ కొంచెం ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ కూడా మేము ఆ రోడ్ వ్యవస్థ అనుకోండి అవన్నీ కూడా చూసుకుంటున్నాం. రోడ్ కనెక్టివిటీ, ఇప్పుడు మున్సిపాలిటీలో 25 ఫీట్ల రోడ్లు ఉన్నాయి, హైదరాబాద్ వచ్చే వరకు 30 వ్యవస్థ. ఆ డ్రైనేజ్ అంతా కూడా మాకే లింక్ అవుతుంది. అంటే మళ్ళీ కార్పొరేషన్లకి వచ్చే లింక్ అయితే డైరెక్ట్గా మూసికి పోవాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఈ కనెక్టివిటీలో కూడా ఇష్యూస్ వస్తున్నాయి. ఎందుకంటే మున్సిపాలిటీ వాటర్ మేము ఎట్లా తీసుకోతాము, ఈ వాటర్ మేము మూసికి ఎందుకు మేము మావే సరిపోతలేవు కదా, మా దగ్గర ఉన్న డ్రైన్ ఇష్యూస్ చాలా ఎక్కువ ఉన్నాయి కదా, మళ్ళీ తీసుకొని ఇబ్బంది పడతాం అనే దాని మీద కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది. సో ఇవన్నీ అంశాలు, ట్యాక్సేషన్ అనుకోండి, వాటర్ కనెక్టివిటీ అనుకోండి, డ్రైనేజ్ వ్యవస్థ అనుకోండి, ఎట్ ద సేమ్ టైం రోడ్ వ్యవస్థ అనుకోండి, ఇవన్నిటి మీద కూడా క్లారిటీ రావాలి. బట్ ఎట్ ద సేమ్ టైం హైదరాబాద్కి వస్తున్న మైగ్రేషన్ ఖచ్చితంగా దీన్ని ప్రధానంగా మేము దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది హైదరాబాద్ అనేది ఒక పెద్ద సిటీగా మారిపోతుంది. ఎందుకంటే ఫ్యూచర్ సిటీ శ్రీశైలం హైవేలో ఫ్యూచర్ సిటీ వస్తుంది. అదేవిధంగా డే టు డేలో ఇప్పుడు ఇటు సైడ్ ఈస్టర్న్ సైడ్ మార్కెట్ వస్తుంది, కోయడా మార్కెట్ 2000 కోట్లతో కోయడా మార్కెట్ డెవలప్ చేస్తారు. ఇవన్నీ కూడా ఈ అన్ని అంశాలలో కూడా మనం ఫిట్ కావాలంటే ఈ దగ్గరలో ఉన్న మున్సిపాలిటీస్ పెద్దంబరిపేట అనుకోండి, ఎంజాల్ అనుకోండి, మనకొండ అనుకోండి, అటు అమీన్పూర్ అనుకోండి, ఇటు కుబ్దులాపూర్ సైడ్ ఉన్నాయి అనుకోండి, ఇవన్నీ కూడా గ్రేటర్లో మర్జ్ అయినట్టయితే. కుత్బుల్లాపూర్ మండల పరిధి కైసర్ నగర్ లో మండల రెవెన్యూ అధికారులు కూల్చివేతలు చేపట్టారు. 329 ప్రభుత్వ భూమిలో గతంలో హైడ్రా ఆధ్వర్యంలో కూల్చివేతలు చేపట్టారు. మళ్లీ అది సర్వే నెంబర్లో వెలిసిన అక్రమ కట్టడాలు పోలీస్ బందోబస్తు మధ్య రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. బాపట్ల జిల్లా అద్దంకి మండలం శాంతినగర్ వద్ద మారుతి వైన్స్ లో సీసీ కెమెరాలు, మోనిటర్ సిస్టమ్, 4 లక్షల విలువ గల మద్యం, బల్లికురువ మండలం వి కొప్పరపాడు అంకమ్మ తల్లి వైన్ షాప్ లో 17 ఫుల్ బాటిల్స్, 20,000 నగదు నిన్న రాత్రి గుర్తు తెలియని దొంగలు షట్టర్లు పగలకొట్టి చోరీలకు పాల్పడినట్టు ఎక్సైజ్ సిఐ భవానీ తెలిపారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మద్యం షాపుల యజమానులను అడిగి వివరాలు సేకరించారు. If you built an updates, keep watching 4 Sides TV.